మహానాడు సందర్భంగా కడప జిల్లా పులివెందులలో తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన ఘటనలో 15 మంది వైసీపీ నేతలపై కేసు నమోదైంది. నిందితుల జాబితాలో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాఘవరెడ్డిని ప్రధాన నిందితుడిగా చేర్చగా, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ను 5వ నిందితుడిగా పేర్కొన్నారు. మహానాడు నేపథ్యంలో పులివెందులలోనూ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ ఘటనలో వైసీపీకి చెందిన పలువురు స్థానిక నాయకుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మొత్తం 15 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ వంటి కీలక నేతల పేర్లు నిందితుల జాబితాలో ఉన్నాయి. ఈ ఘటనతో పులివెందులలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.